తెలంగాణ ప్రభుత్వం కూడా జాబ్ క్యాలెండర్ ప్రవేశపెడతాం అసెంబ్లీలో అని చెప్పింది ఈ రోజు. యాక్చువల్లీ చెప్పాను కదా, జాబ్ క్యాలెండర్లు ఇవన్నీ డ్రామాలు. 100 ఉద్యోగాలకు 1,00,000 మంది పోటీ పడుతున్నారు. మీరు మళ్ళీ వాళ్ళకు కూడా వయో పరిమితి పెంచి 2 లక్షల మందిని చేస్తున్నారు. 2 లక్షల మంది పోటీ పడ్డా 20 లక్షల మంది పోటీ పడ్డా కూడా వచ్చే ఉద్యోగాలు ఆ 100. మిగతా 99,900 మంది సంగతి ఏంటి? మనం ఎలాంటి భ్రమ కలిగిస్తున్నాం? ఈ జాబ్ క్యాలెండర్తో మీకు ఉద్యోగాలు వచ్చేస్తాయని. ఇంతకంటే పచ్చి అబద్ధం మరొకటి. నేను చాలా పచ్చిగా చెప్తున్నాను. నిజం కాదు, మీరు తెలుసుకోండి. 100 ఉద్యోగాల కోసం 1,00,000 మంది పోటీ పడుతున్నారు. జాతీయ స్థాయిలో యూపీఎస్సీ పరీక్షల మొత్తంలో 1000 మంది సెలెక్ట్ అయ్యేది. 14 లక్షల మంది పోటీ పడుతున్నారు. రేపు 25 లక్షల మంది పోటీ పడినండి. ఉన్నది 1000 మందే. ఇప్పటికే ఎక్కువ అయ్యారు. 200 మంది ప్రతి బ్యాచ్కి ఐఏఎస్ ఆఫీసర్లు. 1000 మందిని చేస్తారా? ఐఏఎస్ ఆఫీసర్ని 10,000 మందిని చేస్తారా? ఏం చేస్తారు వీళ్ళందరినీ? నెత్తినికి ఊరగుతావా? కాబట్టి ఉన్న ఉద్యోగాలు పరిమితం. కాబట్టి ఉద్యోగాలు ఇక్కడ కాదు ఇక్కడ వస్తాయి. దీన్ని పెంచడం కోసం ఏర్పాట్లు చేస్తామని చెప్పకుండా ఈ ఉద్యోగాలకు మేము క్యాలెండర్ పెడతాము, మీకు వయో పరిమితి పెంచుతాము, మీరందరూ దీనిలో పోటీ పడేట్టు చేస్తాము, ఈ శిక్షణా సంస్థలను పెంచుతాము, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్. వాళ్ళు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చాలామంది 100 ఉద్యోగాలు ఉన్నాయా, మీరు ఎంతమంది వచ్చినా కోచింగ్ కోసం ఈ 100 మంది సెలెక్ట్ అయ్యేదని చెప్పరు. ఒక గ్లామరు. ఐఏఎస్ అంటే బోల్డంత గ్లామరు, డిప్యూటీ కలెక్టర్ అంటే బోల్డంత గ్లామరు, డిఎస్పీ అంటే ఆ జీవితం అద్భుతమైనట్లు లెక్క. ఒక ఫ్యూడల్ తత్వం. అది మన మనసుల్లో ప్రవేశపెట్టి గ్లామర్ క్రియేట్ చేసి వీళ్ళందరి జీవితాలని గందరగోళం చేస్తున్నాం. పోటీ పరీక్షలు వద్దని నేను అంటలేదు, ఉద్యోగాలు వద్దంటలేదు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ సార్, యంగ్స్టర్స్ కూడా ఈ గవర్నమెంట్ ఉద్యోగాల పైన లేదంటే ఈ గ్రూప్ లేదంటే డిఎస్సి వీటిపైన ఉన్న ఫ్యాంటసీస్ ని ఎలా తగ్గించుకోవాలంటే అది పిల్లల్ని ఎందుకు తిడతారు మీరు? తిట్టడం కాదు సార్, సమాజంలో మనందరం బాధ్యత తీసుకోవాలి కదా. అంటే ఇప్పుడు చాలా మంది తెలుసో తెలియకో ఐఏఎస్ అంటే చాలా గొప్పది, అంతకంటే ఎక్కువ సమర్థంగా పనిచేస్తే వేరే వృత్తి చాలా తక్కువది అని మనం ప్రవేశపెట్టాం. మూర్ఖత్వం అంటే యువత ఎట్లాగా ఆలోచిస్తారు ఇంకో రకంగా. మీరంతా సోషల్ మీడియాలో ఐఏఎస్ ఆఫీసర్ కారు ఎక్కుతుంటే సోషల్ మీడియా అంట, అది పెద్ద గొప్ప అంట, గ్లామరైజ్ చేయటం అంట. ఇలా మనం చేస్తూ ఉంటే ఈ పిల్లల మనసులు చికాకు పరుస్తుంటే, మనం బుర్రలన్నీ ఖరాబ్ చేస్తుంటే పిల్లల్ని తిడతారు ఎందుకు మీరు? సో ప్రయారిటీలోకి తీసుకోకూడదు ఆ జాబ్స్ అంటే. నేను చాలా పచ్చిగా చెప్తున్నాను. మళ్ళీ ఎక్కడో దూరంగా ఉన్న జిల్లా కలెక్టర్ కన్నా, నేను కలెక్టర్గా చేశాను కాబట్టి ఈ మాట నేను చెప్పచ్చు, అందులో చాలా సమర్థంగా చేశానన్న పేరుంది. స్వతంత్ర భారతంలో ఎన్నదగ్గ పేరున్న అధికారులు 3-4 పేర్లు చెప్తే నా పేరు చెప్తారు ఈ దేశంలో. నేను చెప్తున్నానేమాట, ఎక్కడో దూరంగా ఉన్న కలెక్టర్ కన్నా మీ బాత్రూంలో తూముల పుడికి తీసే ప్లంబర్ చాలా మిన్నా. కలెక్టర్ లేకపోతే మీ జీవితంలో నష్టం అని వచ్చింది. ఏ కుటుంబాన్ని ఆలోచించండి. మా కలెక్టర్ గారు వీళ్ళు లేరండి, లేకపోతే ఆయనకి పోస్టింగ్ వేయలేదండి, ఖాళీగా ఉందండి, నా బతుకు చంద్రవందన అనే మనుషులు భారతదేశంలో ఉన్నాడా? మీ బాత్రూంలో తూముల పుడికి తీయకపోతే ప్లంబర్ లేకపోతే మీరు ఒక్కరోజు బతకగలరా? ఆ కంపుకి బాత్రూమ్కి వెళ్ళకుండా బతకగలరా మీరు? ఏది ముఖ్యం మనకి? మనకు కామన్ సెన్స్ ఉండాలి. ఏదో ఒక గ్లామర్ పెట్టేసి పెత్తనం చేసేవాడు చాలా గొప్పవాడు, నిజంగా పని చేసేవాడు, పనికొచ్చే పని చేసేవాడు తక్కువవాడు అనే భావన మన సమాజంలో మనం సృష్టించాం. కుల వ్యవస్థలో సగం వచ్చింది అది. కొన్ని నీచ వృత్తులు, కొన్ని గొప్పవి. పెత్తనం చేయడం, ఏ పని చేయకున్నా కూడా మనకి ఏం లాభం లేకుండా పెత్తనం చేస్తే వాడు చాలా గొప్పవాడు. ఇవి చాలా ప్రమాదకరమైన ఆలోచనలు. వాళ్ళు అవమానించమని అంటలా. బట్ సివిల్ సర్వెంట్లు కూడా ఇవాళ జనరేషన్ లో అలానే ఫీల్ అవుతున్నారు, మీరు సేవ చేస్తున్నాం. మనం నెత్తినెక్కించుకుంటే వాడు నెత్తినెక్కుతాడండి. నేను అందుకే చెప్తుంటాను, అప్పుడు ఈ ఉద్యోగాల కోసం పాకులాడేవాళ్ళు చెప్తుంటాను, తప్పులేదయ్యా, నిజంగా సమాజంలో 10 మందికి మంచి చేయాలని కోరుకుంటే ఉద్యోగాలను సాధనంగా చేస్తున్నాం అంటే వెళ్ళండి. గ్లామర్ కోసం వెళ్ళొద్దు. ఒక గట్టి ఎఫర్ట్ చేయండి. అన్ని దాని మీద పెట్టి పంచోష్ణాలకు చేసి 5 ఏళ్ళు 10 ఏళ్ళు దానికోసం తగలేసి ఎంతమంది అయినా సెలెక్ట్ అయ్యేవాడు ఎంతమంది. సెలెక్ట్ అయితేనేమో విజయ గర్వము, వికటాట్టహాసము, సెలెక్ట్ కాకపోతే పూర్తిగా నిరసపడిపోవటము, డిప్రెషను. ఇది సరైనది కాదు. ఇది సమాజానికి ఎన్నో రకాలుగా మంచి చేయొచ్చు. సెలెక్ట్ అయిన వాళ్ళు గర్వంతో తొలగిసలాడిపోకండి. సమాజానికి మంచి చేసే అవకాశం దొరికిందని వినమ్రతతో ప్రదర్శించండి. సెలెక్ట్ కాని వాళ్ళు జీవితం అంతా నాశనమైందని చెప్పని దేవదాసులాగా జగమేమాయ బతుకమేయ అని చెప్పి అనుకోబోకండి. ఏ పనైనా చేయొచ్చు. సమాజానికి పనికొచ్చి ఏ పనైనా గౌరవప్రదమైంది, గర్వంగా చేయండి. ఈ మాటలు చెప్పట్లా ఈ దేశంలో. మన సినిమాలు కూడా అదే పనిగా వాళ్ళు వీటి సెలెక్ట్ అవడం చాలా గొప్ప విషయం, వీటికి వెళ్ళడం చాలా గొప్ప విషయం, ఇలాంటి పిచ్చి ఆలోచనలు ప్రవేశపెడుతున్నాయి. డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదు. సమాజంలో పనికొచ్చే ఏ పని చేసినా కూడా గర్వంగా గౌరవంగా బతకొచ్చి తలెత్తుకునే అన్న విశ్వాసాన్ని కలిగించట్లా మనం. నేను అందుకే నాలాంటి వాళ్ళం, నేను చెప్పే మాటలు చాలామంది రుచించకపోవచ్చు. జిల్లా కలెక్టర్ కంటే ప్లంబర్ మిన్నా అన్న మాట ఎంత ధైర్యం కావాలి ఆ మాట చెప్పడానికి? ఆ మాట చెప్పడం జిల్లా కలెక్టర్ని అవమానించాలని కాదు, ప్లంబర్ని గౌరవించాలని చెప్పని, డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఉండాలని చెప్పని. సమాజంలో 10 మందికి పనికొచ్చి ఏ పనైనా గౌరవానికి అర్హమైనది
అంతేగాని కుల వ్యవస్థలాగా కొన్ని గొప్పవే కొన్ని తక్కువని ఆత్మజ్ఞానంతో బాధపడబోకుండా చెప్పిన మాట మనందరి నుంచి మళ్ళీ 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 జనంలోకి వెళ్ళాలి. ఆ తప్పు మనం చేస్తున్నాం. తల్లిదండ్రులుగా పిల్లల విషయంలో చేస్తున్నాం, సమాజంలో సోకాళ్ళు పెద్దలుగా సమాజం విషయంలో చేస్తున్నాం. ఒక పిచ్చిని మన మనసులో ప్రవేశపెట్టి తర్వాత మనం పిల్లల్ని తిడుతున్నాం. ఈ బాధ్యత పెద్దలు చేసుకోవాలి. రైట్ సార్, రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పనితీరు పైన మీ కామెంట్ ఏంటి? ఎట్లా పనిచేస్తున్నాయి? ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఖజానా లేదంటున్నారు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 అమలు చేయాలంటే ఖజానా ఖాళీ ఉంది బట్ చెయ్యాలి అంటున్నారు. ఖజానా ఎక్కడో దేవుడు మనకు డబ్బులు ఇవ్వడం, ఖజానాల డబ్బులు మన పన్నుల డబ్బుల్లోంచి వస్తుంది. అఫ్ కోర్స్ సంపద సృష్టిస్తాను అన్నారు ఎలక్షన్స్ టైంలో, బట్ ఇప్పుడు ఎందుకు ఖజానా ఖాళీ ఉందని చెప్పి? తెలంగాణ తీసుకోండి, రెండుకి వేరు వేరు రకాల సమస్యలు. తెలంగాణ తీసుకోండి, తెలంగాణ ఏర్పడినప్పుడు 2014లో దేశంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం తెలంగాణ. 1,16,000 కోట్ల రూపాయలు రెవెన్యూ మిగులున్నట్టుగా చూపెట్టారు అన్నాడు 5 ఏళ్ల కాలంలో. 14వ ఆర్థిక సంఘం నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. తలసరి ఆదాయం హైదరాబాద్ నగరం పుణ్యమా అని చెప్పని చాలా ఎక్కువ ఉన్న రాష్ట్రం. ఇప్పటికి కూడా తలసరి ఆదాయం చాలా ఎక్కువ ఉన్న రాష్ట్రం. దేశంలో నెంబర్ 1, నెంబర్ 2గా వస్తుంది. పెద్ద రాష్ట్రాల్లో పోస్తే నెంబర్ 1 తెలంగాణ. బంగారం లాంటి రాష్ట్రంలో అయితే డబ్బులు వృధా చేశారు, రాచరిక పోకడలతోనో మూర్ఖపు పథకాలతోనో, లేకపోతే తాత్కాలికమైన సంక్షేమానికి పెద్దపీట వేశారు. గత ప్రభుత్వం కొంతవరకు బ్యాలెన్స్ పాటింది. వృధా అయింది కానీ డబ్బులు వృధా అయినాయి కానీ కొన్ని పథకాలకి. కాళేశ్వరం లాంటి పథకాలు డబ్బు ఖర్చు ఎక్కువ ఫలితం తక్కువ అని గట్టిగా వాదించిన వాడిని నేను, గొంతు విప్పినవాడిని నేను. ఇప్పుడు మాట్లాడలేదు, ఎందుకంటే పని అయిపోయిన తర్వాత నష్టం జరిగిన తర్వాత మాట్లాడేందుకు? ఇప్పుడు అందరూ మాట్లాడడం మొదలెట్టారు. నానాడు ఒకటి నోరెప్పల సకాలంలో అయిపోయింది, అలాంటి జల జరిగినాయి. కానీ అయినా కూడా కొన్ని పొరపాటు జరిగినా కూడా సంక్షేమం అభివృద్ధి సమతూకం పాటించారు మొత్తం మీద. అందుకే హైదరాబాద్ నగరం కానీ తెలంగాణలో మరికొన్ని ప్రాంతాలు కానీ ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు బాగుపడ్డాయి, పెట్టుబడులు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ వారు అధికారం రావాలని చెప్పని అడ్డగోలుగా కొన్ని కొత్త హామీలు ఇచ్చేశారు. నిన్న మొన్న పత్రికల్లో చూస్తే 31,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకొచ్చి అప్పులు తీరుస్తున్నారు. మేము ప్రపంచంలో అనితర సాధ్యమైన రీతిలో అద్భుతాన్ని సాధించామని ప్రకటన తెచ్చుకుంటున్నారు. ఏ సంకేతం ఇస్తున్నాం మనం? నేను నిర్మోహటంగా అడుగుతున్నాను, ఏ సంకేతం ఇస్తున్నాం మనం? డబ్బులు సకాలంలో కడితే నువ్వు మూర్ఖుడివి, ఎగ్గొడితే నువ్వు చాలా తెలియగలవాడివి, నువ్వు ఎగ్గొట్టిన డబ్బులకి నేను అందరూ మాఫీ చేస్తాను, సకాలంలో కట్టే నీ కర్మ అంటున్నాం. ఎలక్షన్ల ముందు మీకెందుకు రుణాలు తీసుకోండి, ఈ నాయకులు చెప్పారు, రుణాలు తీసుకోండి మేము రాగానే మాఫీ చేస్తామని చెప్పారు. ఇదే మన సమాజంకి ఇచ్చే సంకేతం? ఏ రకంగా ఈ సమాజాన్ని పనికొస్తుంది చెప్పండి, గుండె మీద చేసి చెప్పండి నాకు. రేపు పొద్దున మళ్ళీ రైతులకు రుణాలు అడ్వాన్స్ ఇస్తాడా? ఈ రైతులంతా అవసరమైతే మార్కెట్లోకి వెళ్ళి హెచ్చు వడ్డీలకి, యుజూరియస్ రేట్స్కి ప్రైవేట్ దగ్గర రుణాలు తీసుకోవాలి. అవి కట్టకపోతే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం. కాబట్టి మనం రైతుల పేరు చెప్పి రైతుల భవిష్యత్తు ధ్వంసం చేస్తున్నాం, సమాజాన్ని నాశనం చేస్తున్నాం, ఆర్థిక వ్యవస్థని పతనం చేస్తున్నాం. ఒక ఉదాహరణ ఇది. కాబట్టి ఈవేళ తెలంగాణలో తెచ్చిపెట్టుకున్న సమస్యలు స్వయంకృతాపరాధము. బంగారం లాంటిది మన చేతుల్లో ఉంటే దాన్ని ఉపయోగించుకోవటం కాకుండా మాకు అధికారం వస్తే రాష్ట్రం సర్వనాశనం పర్లేదని వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా మేలుకోకపోయినట్టయితే పచ్చటి రాష్ట్రంలో మీరు చుచ్చుపెట్టిన వాళ్ళు అవుతారు. కానీ బయటపడడం తెలంగాణలో సాధ్యం. ఎందుకంటే హైదరాబాద్ బంగారు గుడ్డు పెట్టే బాతు. దీన్ని చంపకుండా ఉంటే కాపాడుకోవాలి. విపరీతమైన అవినీతి వల్ల కానీ, అసమర్థత వల్ల కానీ, మూర్ఖ విధానాల వల్ల కానీ దీన్ని చంపకుండా ఉంటే తెలంగాణను కాపాడుకోవచ్చు. కానీ ఊరికే దేవుడు అని చెప్పిన గాల్లో దీపం పెడితే కాపాడబడేది కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రారంభంలోనే నష్టంతో పుట్టింది. ఎప్పుడైతే హైదరాబాద్ని కోల్పోయినటువంటి రాష్ట్రమైందో, హైదరాబాద్లో వచ్చిన మిగులు ఉమ్మడి రాష్ట్రంతో పంచుకునేది తెలంగాణకి మాత్రం వచ్చింది సహజంగానే. ఆంధ్రప్రదేశ్ లేకపోయేసరికి లోటు వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతకాలం పాటు 14 నుంచి 19 దాకా సంక్షేమాన్ని అందించారు, అభివృద్ధిని కూడా గట్టిగా చేపట్టారు. వనరులు లేకపోయినా కూడా పోలవరం ప్రాజెక్ట్ కావచ్చు, రాజధాని నిర్మాణం కావచ్చు, రాజధాని కంటే ముఖ్యంగా ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ నిర్మాణం కావచ్చు, కియా మోటార్స్ లాంటివి కావచ్చు, మౌలిక సదుపాయాల కల్పన కావచ్చు, చిత్తశుద్ధితో ప్రయత్నం జరిగింది. కొన్ని పొరపాట్లు రాజకీయంగా దొరికినా కూడా 2014 నుంచి 19 దాకా జరిగితే 2019 నుంచి అసలు అభివృద్ధి అంటే పాపము, సంక్షేమమే పరమార్థము, సంక్షేమమే పరిపాలన. అభివృద్ధిని అడిగితే వాడు పెత్తందారు, ఇది వర్గ పోరాటము, పేదలకు అభివృద్ధి ఎందుకు, పేదలకు రోడ్లు ఎందుకు, పేదలకు మౌలిక సదుపాయాలు ఎందుకు, మేము ఫ్రీగా ఇస్తున్నాం కదా, నెలలా బ్రహ్మాండంగా ఇస్తున్నాం కదా అని ఒక విచిత్రమైనటువంటి ప్రమాదకరమైన వాదన తీసుకొచ్చారు. చివరికి రాష్ట్రాన్ని అధ్వాన స్థితితో నెట్టారు. అసలే కష్టంలో ఉన్న రాష్ట్రాన్ని ఈవేళ అప్పులు ఊబులు కూరుకుపోయేట్టు చేశారు. కాబట్టి ఈవేళ మళ్ళీ ఒకసారి సంక్షేమానికి అభివృద్ధికి సమతూకాన్ని పాటిస్తూ, పొదుపరితనాన్ని పాటిస్తూ
ఇతరులను చూస్తే తెలంగాణను మరో రాష్ట్రాలను చూస్తే లేని డబ్బులు ఖర్చు పెట్టడం కాకుండా మౌలికమైన క్రమశిక్షణ పాటిస్తూ మౌలిక సదుపాయాలను బాగు చేసి పెట్టుబడులను ప్రోత్సహిస్తే అయినా 3-4 ఏళ్ళు కనీసం పడుతుంది, ఒక 5-6 ఏళ్ళు కూడా పట్టచ్చు ఒక గాడిన పడడానికి. రెండు రాష్ట్రాలు కూడా చూడడానికి ఒకే రకంగా అనిపించినా కూడా రెండుకి వేరువేరు కారణాలు ఉన్నాయి. దాన్ని బట్టి మన పరిష్కారం ఉంటుంది. ఖచ్చితంగా అభివృద్ధి అనేది పూర్తిగా గాలి కొదిలేయటం వల్లనే గత ప్రభుత్వం ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంది. ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి అంటే పాపం అన్నట్టుగా మాట్లాడారు. ఇది చాలా విచిత్రం. దేశంలో ఎప్పుడు జరగదు ఇట్లా. అభివృద్ధిని అడిగితే వాళ్ళంతా కూడా డబ్బున్న వాళ్ళు అడుగుతున్నారు, మీకెందుకు అభివృద్ధి? అది ధనికుల కోసం, డబ్బున్న వాళ్ళ కోసం అభివృద్ధి, పెత్తందారుల కోసం అభివృద్ధి. ఇది వర్గ పోరాటం, మేము ఈ వర్గం కోసం ఉన్నాం. చాలా విచిత్రమైన ప్రమాదకరమైన భాషను వాడారు, ప్రమాదకరమైన ఆలోచనలు పెట్టుకున్నారు, ప్రమాదకరమైన చర్యలు చేపట్టారు. పేదలకి పెత్తందారులకి పోరు అని చెప్పి ఒక స్లోగన్ కూడా. ఇంతకంటే మూర్ఖమైన వాదన, మళ్ళీ స్పష్టంగా విస్పష్టంగా చెప్తున్నాను, ఇంతకంటే మూర్ఖమైన వాదన మరొకట్లేదు. ఎందుకంటే మూర్ఖమైన వాదన మనకు ఇప్పుడు ఇతరుల పట్ల ద్వేషాన్నో లేకపోతే అసూయను పెంచడం చాలా తేలిక నిమిషంలో. కానీ ప్రపంచంలో ఎక్కడ అలా చేసినా కూడా ఆ దేశాలు సర్వనాశనం అయిపోయినాయి. ఆనాటి సోవియట్ యూనియన్ చూడండి, ఈనాటి ఉత్తర కొరియా చూడండి, క్యూబా చూడండి, వెనిజువేలా చూడండి, మరో దేశాలు చూడండి. ఇవన్నీ కొత్త విధానాలు కాదు, గతంలో చేపట్టారు. ఉన్న సంపదను ఎట్లా పనికొచ్చేట్టుగా చేయాలి, ఉపాధి కల్పన కోసం ఎట్లా పెంచాలి, కొత్త ఉత్పత్తి కోసం ఎలా చేయాలి, కొత్త పెట్టుబడులకు మనుషులు ఎట్టాడాలి, దాని నుంచే అభివృద్ధి, దాని నుంచే ఉపాధి, దాని నుంచి పేదరికం పోవటం ఉంది. కానీ అప్పులు చేసి లేకపోతే నోట్లు గుద్దేసి డబ్బులు పంచితే పేదరికం పోతున్న ప్రపంచంలో ఒక్క దృష్టాంతాన్ని చూపెట్టండి నాకు. అదే నిజమైతే అప్పులు చేసి నోట్లు గుద్దేసి డబ్బులు పంచితే పేదరికం పోయితే ప్రపంచంలో పేదరికం ఎందుకు ఉంటుందండి? 5 నిమిషాలు. ఇది 5వ తరగతి పిల్లలు చెప్పే మాటలేదు. ఆ స్థాయి ఆలోచన ఇది. పాపం పిల్లలకు తెలియక డబ్బులు అదే పనిగా ముద్రించేసి పనిచేస్తే బెదరకపోతుందని అనుకుంటారు. పిల్లల విషయంలో అనుకోవటం ఆశ్చర్యపడడం. నాయకుడు అనబడేవాడు, అధికారి అనబడేవాడు, ఇంగిత జ్ఞానం ఉందనుకున్నటువంటి గాడిద అప్పులు చేసి డబ్బులు పంపిణీ చేస్తే బెదరకం పోతుంది అనుకుంటే ఆ మాట ప్రజల ముందు ప్రచారం చేస్తే అంతకంటే మూర్ఖత్వం ఇంకేమైనా ఉందా? అంతకంటే అజ్ఞానం ఇంకేమైనా ఉందా? అంతకంటే మోసం ఇంకేమైనా ఉందా? బట్ సార్, ఆ సంక్షేమ పథకాల గురించి మాట్లాడుకుంటే ఇప్పుడు కూడా ఈ కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే పథకాలకు సంబంధించి ఇంత ఎర్లియర్ స్టేజ్లోనే చాలా ఇబ్బందులు పడే పరిస్థితికి వచ్చింది. ఖచ్చితంగా ఏమైందంటే రాజకీయంగా మీరు ఊబిలో కూరుకుపోయిన తర్వాత సంక్షేమం అనేది అందించకుండా ఓట్లు అసాధ్యమైన పరిస్థితి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని కాదు అన్నా. అందుకే సంక్షేమం వద్దని అంటలా. కానీ సంయమనాన్ని పాటించండి, పొదుపరితనాన్ని పాటించండి, ప్రజలకు వాస్తవాలు నచ్చ చెప్పండి. కనీసం అప్పు చేసి పప్పు కూడా తినకుండా ఉండండి. మీకు వచ్చేటువంటి పన్నుల డబ్బుల్లోంచి మీరు జీతభత్యాలకి, వడ్డీలకి, సంక్షేమానికి ఎంతైనా ఖర్చు పెట్టండి, మీ ఇష్టం. కానీ అప్పు చేసి ఆ డబ్బు దీన్ని ఖర్చు పెట్టి వచ్చే తల మీద భారం మోపితే అభివృద్ధి, ఆదాయం పెరగట్లేదు, ఖర్చు పెరుగుతోంది, వడ్డీలు పెరుగుతున్నాయి, అప్పులు పెరుగుతున్నాయి, కాలక్రమేణా ఊబిలో కూరుకుపోతాం. కాబట్టి ఆ సమతూకం కావాలి. అంచేత ఒక పక్కేమో ఈ సమతూకాన్ని పాటించాలి, అప్పు చేసి పప్పు కూడా కాకుండా. రెండో పక్కన మిగతా వనరులతో, అప్పు తీసుకొచ్చిన వనరులనే కనీసం మిగతా వనరులతో వేగంగా నిజమైన మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు ప్రోత్సహించడం, నైపుణ్యాన్ని, ఇందాక నైపుణ్యం గురించి మాట్లాడారు, నైపుణ్యాన్ని పెంచడం, సంపాదించే శక్తిని ఇవ్వటం, ఉపాధి కలిగించడము, శాశ్వతంగా నిజంగా పేదరికాన్ని తొలగించడం, ఈ రెంటిని సమపాళ్ళలో చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా సమయం తీసుకున్నాను. థ్యాంక్ యూ. చాలా చాలా అద్భుతమైన విశ్లేషణ అండ్ మీ మాటల్లో థ్యాంక్స్ అలాట్. ఇది జేపీ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ మీ.